ఇకటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తూ విజ్ఞప్తులు చేస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను పవన్ కళ్యాణ్ కలిశారు. 25 లక్షల జనాభాకు 7,000 కిలోమీటర్ల రహదారులు నిర్మించాల్సి ఉందని, కానీ గత ప్రభుత్వం కేవలం 9 లక్షల జనాభాకు రోడ్ల నిర్మాణం చేశారని తెలిపారు. మ్యాచింగ్ గ్రాంట్స్ నిధులు చెల్లించలేదని, దీంతో పనులు చేసేందుకు నిర్ణీత సమయం ముగిసిందన్నారు. పనులు నిర్వహించేందుకు 2 ఏళ్ల కాల పరిమితి పెంచాలని కోరినట్లు చెప్పారు. మ్యాచింగ్ గ్రాంట్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితిలో ఉందన్న పవన్, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంకు నుంచి 90% నిధులు వచ్చేలా చూడాలని కోరామన్నారు. బ్యాంకు నిధులు ఇవ్వకపోతే కేంద్రం 20% నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు పవన్. గత ప్రభుత్వం డబ్బులు పే చేయక, అంటే మనకి మ్యాచింగ్ గ్రాంట్స్ చేయక అవన్నీ మన రీయింబర్స్మెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ముందు మీరు పని చేసిన తర్వాత ఇంతకుముందు పని చేయడానికి అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు. వీళ్ళు సరైన టైంలో సకాలంలో వీళ్ళు గ్రాంట్ పే చేయక ఇప్పుడు ఏమైపోయిందంటే అది మీరు డబ్బులు ఖర్చు పెట్టండి ముందు, తర్వాత రీయింబర్స్మెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. అలాగే ఆ టైం లైన్ కూడా అయిపోయింది వాళ్ళు పనులు చేయక. సో ఇది 25 లక్షల మందికి అని స్టార్ట్ చేసిన ఇది ఈ రోజున అది ఆల్మోస్ట్ ఒక 9 లక్షల మందికి చేశారు. సో మేము రిక్వెస్ట్ ఏం చేశానంటే ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఒకటి ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం అడిగాను, మొదటిది ఒక 2 సంవత్సరాలు అడిగాను. రెండోది రాష్ట్ర ప్రభుత్వం నుంచి. రెండోది ఏంటంటే మ్యాచింగ్ గ్రాంట్స్ మేము ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మీరు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్నే 90% మీరు ఏదన్నా వాళ్ళు చెప్పగలరా వాళ్ళకి, లేదు ఒకళ్ళు ఇవ్వలేని పక్షంలో 20% మీరు కేంద్ర ప్రభుత్వాన్ని సహాయం చేయగలరా అంటే ఈ రెండు. వైసీపీ టార్గెట్గా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. సమోసాలకు 9 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. వర్మ విచారణకు రాకుండా తప్పించుకుని తిరుగుతున్నారని అడిగిన ప్రశ్నకు పవన్ సమాధానమిచ్చారు. చంద్రబాబును ఇబ్బంది పెట్టినప్పుడు ధైర్యంగా వ్యవహరించిన పోలీసులు ఇప్పుడెందుకు తటపటాయిస్తున్నారని అన్నారు. హోంశాఖ, లా అండ్ ఆర్డర్ తన పరిధిలో లేదన్న పవన్ అన్ని అంశాలు సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. సమోసాలకి 9 కోట్లు అనుకున్నప్పుడు ఇవన్నీ మనం చూడాలి. అంటే ఇది అంటే చాలా బాధ్యతారాహిత్యం, భయాలు లేవు, పారదర్శకత లేదు, అకౌంటబిలిటీ లేదు. ఇవన్నిటికీ వీఆర్ పేయింగ్ ద ప్రైస్. ఇదేంటి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలి. ఒకటి వాళ్ళు చేసిన దానికి వాళ్ళని అకౌంటబిలిటీ తీసుకురావడం, 2 భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండటం, వీటన్ని రెండింటి మీద ఆలోచిస్తాం. గత ప్రభుత్వం ఏం చేసిందంటే వైసీపీ ప్రభుత్వం వాళ్ళు సర్ఫేస్ వాటర్ నుంచి తీయమంటే వాళ్ళన్నీ గ్రౌండ్ వాటర్లో తీసేసి చాలా వరకు మల్టీ విలేజ్ స్కీమ్స్ అనౌన్స్ చేసి చాలా తక్కువగా చేసి పర్సంటేజ్. ఒకటి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల మన కేవలం లెస్ దెన్ 2,000 కోట్ల రూపే వాళ్ళు రాష్ట్రానికి వాడారు. వాళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఒకటి ఇవ్వకపోవడం, ఇంకా మనకి 16,000 కోట్లు ఇంకా వాడుకోవాల్సింది, దానికి సంబంధించి ఒకటి. అలాగే ఈ సర్ఫేస్ వాటర్ నుంచి తీసుకోవాలని కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది, దీని మీద మాట్లాడుకున్నాం. ఆడలేదని అందుకనే కదా ఈరోజు అంటే మనకి నైతికంగా కూడా బలం ఉంది. కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వం చేసిన ఈ తప్పులన్నీ మనకి వారసత్వంగా వచ్చినాయి. అది వాళ్ళు చేసిన తప్పులకి ఈరోజు మనం మాట పడాల్సి వస్తుంది, మాట పడుతున్నాం. లెట్ ద పోలీస్ డూ దేర్ జాబ్, లెట్ మీ డూ మై జాబ్. నా పని నేను చేసుకున్నాను, వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా. అంటే నేను ఒకటి లా అండ్ ఆర్డర్, హోమ్ నేను చేయట్లేదు. సో మీరు ఇది అడగాల్సింది మీరు ముఖ్యమంత్రి గారిని అడగాలి. కరెక్టే. అలాగే ఇప్పుడు నేను పంచాయతీరాజ్ గురించి అడిగితే నేను చెప్పగలను. కొన్ని ఇది మా ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో ఒకసారి మీరు చెప్పినవన్నీ ఖచ్చితంగా నేనే దాన్ని తప్పించుకోవట్లేదు కదా, కానీ ఒక మాట చెప్పేటప్పుడు కొంచెం బాధ్యతగా చెప్పాలి. సో మీరు మా మీడియా మిత్రులు అడిగారు ఢిల్లీలో, ఇవన్నీ నేను ముఖ్యమంత్రి గారి దృష్టికిను హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఏం చెప్పంటారు చెప్పండి, మీ మాటకి నేను తీసుకెళ్తాను. ఇబ్బంది పెట్టినప్పుడు అంత ధైర్యంగా ఆంధ్ర పోలీసు ఉన్నప్పుడు ఈ రోజు ఆంధ్ర పోలీసు ఎందుకు తట్టుపాయిస్తున్నారు అడగాలి కదా.